హలో. హలో, ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటా కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్న గాంధీ ఫోటో పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా బాగానే తగులుకున్నావా నువ్వు, అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు. నామూసిన వాళ్ళ మా ఏమని? మామలకు తెలుసు. మీ మామ వాళ్ళు ఏమంటున్నారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్న కమ్మననేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, ఉమ్, నామూసిన వాళ్ళకి. ఉమ్, కమ్మనానికి ఏమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. ఉమ్. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు నేను? నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, నేను పిల్ల షాయితలు కానీ లంజా, నాకు బూతులు వచ్చా. నీ అమ్మ పూకులకి నా మడ్డ మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాతలు మింగికుంటా నాకు బూతులు వచ్చా. ఇంకా నీ అమ్మ పూకుందేగా పిల్ల షాయితలు కందా, నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు మంజంగా. గుద్ద తెలు ముది ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ. ఎందుకు వస్తారా నువ్వు బాధపడుతున్నావు కదా, నీ పేరేం చెప్పాలి. నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకుని వచ్చారు. నీకు అర్థం అవుతుందా? నేనేం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? మరి గుద్ద రెండు నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. నీకు చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీకు కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు. మే తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ పువ్వు రేపు మా పురుగు మంది దాయి నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పువ్వుకునే నీ తల్లిందంగా ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమంటే సత్తా నీ తల్లిందంగా చెప్తే నేను అన్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను చేసుకుంటావా? పెళ్లి చూసినావు కదా లక్ష్మి, చూసినావు కదా నీ లక్ష్మి ఏం జరిగిందో. అది వేరు, నేను వేరు. నీ అమ్మ పూగు వేరు. నీ తల్లిందంగా నీకేం అర్థం అవుతుందా? నీకు అసలు మైనాన్న పని చేస్తుంది నీకు. నీ అమ్మందంగా నీకు అసలు అర్థమని అవుతుందా? నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ, మీ తమ్ముళ్ళు, పిల్లలు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి వదిలేస్తాను. మీ నాన్నని ఎవరున్నా ఏంది మ్యా? అత్తి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మే. నువ్వు నాకు వద్దు మే, వద్దు మే. నువ్వు నాకు చెప్పలే, దానికోసం చేస్తాను అసలు చెప్పలే. మొన్న కూడా విన్నాను నిన్ను, దానికోసం చేస్తున్నావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్టే తల్లి, నాకు కామం ఎక్కువయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మే, నా యాత చేసుకున్నా నేను. నమ్మ పువ్వు లెక్క లేపో, ఇంట్లో మీ కొంపల నుంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా. లేక ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకిద్దరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్ట తిరిగినా కూడా ఇట్ట తిరుగుతారు ఏంది? నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పండి. మీరు నాకు భలే దొరికినా. నువ్వెక్కడ దొరికినావు అమ్మే నాకు? అమ్మ పూగులేకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి. ఇంత తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పువ్వు ఏంది మే? మీరు నాకు అర్థంగా ఎత్తకానొచ్చాను మే మీకు. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల చేతులు కన్నా బానేమ్మ పువ్వు వాళ్ళు తప్పితే సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల చేతులు కంది ఒక్కరిని చూసుకొని కత్తులు చూసుకొని నరకతారు మే. నీకు అర్థం కాకుండా పైకి అర్థనా? అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా అది? అమ్మంగా నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా అమ్మందంగా నీ అమ్మ నరుకుతారమే. నీ తల్లి నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుసా అది? ఇల్లు కొంపల కానీ ఉండే తెలిసేది. అమ్మ నువ్వేమన్నా చెప్పు ఇప్పుడు. ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. ఏమన్నా కానీ నన్ను సంపని ఇలాంటి నిన్న సంపని. అమ్మ పూకులకి నమ్మంట ఏంది మే? నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర తప్పితే నేను అట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా
నిన్ను నమ్మి ఆ రోజు ఇంట్లోకి వచ్చిన దేవుడు లేకుండా వచ్చేదాన్నే కాదు నేను. తల్లి వాని అమ్మ పూకులేగినమ్మట. ఏంది మే నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమ్మట? ఏంది మే నీకేం అర్థం అవుతుంది లేదా మే? ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు? వాని అమ్మ పూకునేగా ఏంది మే నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా? నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా. నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో, నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా. నీకు అర్థం అవుతుందా లేదా? నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం నీకు పిల్ల శాస్త్రం కదా. నీ అమ్మ పూకులేక నమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకోటి అర్థం కాకుండా మే నీకు. అది అర్థం చేసుకో. నీ అమ్మ పూకు నాన్నగా మట్టందే. నీ తల్లిందాక నువ్వు నాన్నగా నా మీద పడినావు. అందుకే నేను అమ్మ పూకు ఊరు విడిచిపెట్టిపోయేది. ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను. అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా, నాకు నువ్వు అంత ఇష్టం లేదు మీ నాకు అంటే నేను వదిలేస్తాంటి. ఇట్లా జరిగినాయి కదా లంజ నీకు ఎప్పుడు చెప్పినా? నేను తల్లి పూకులేనమాట నేను విడిచిపెడతాను లంజ. నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా? ఒక కాలం అప్పుడే చెప్పినా నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెట్టే లంజ. ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి ఎత్తే నేను మట్ట కూడా లంజ. నాకు బూతులు తెప్పేద్దు మేము ఏమని చేసుకున్నా ఏం తగ్గించుకున్నా నాకు తెలుసు. కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు, నేను పెళ్లి చేసుకుని అన్న కూడా నేను చేసుకున్నాము ఇప్పుడేమో ఇవన్నీ మానేస్తాలేమో లేదులేమో నేను ఎవరిని చేయలేమో అని ఎవరు చెప్పుకో కొంపలో. నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇక మట్ట తినేది మేము. నీదే నా యాత పోదు నీ కొంపలలో. నెమ్మ పూగులగినప్పుడు కొంపల మీదకి వచ్చారు. అందుకే నీ శరత్ అడగలేక నేను ఊరి విడిచిపెట్టి పోయేది. నేను చెప్పేది ఏంది? నీకు నేను అంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానికూడదు. నువ్వు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నీకు ఒకటి చెప్పదునా? నీ అమ్మ పుగులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా. ఏమి చెప్పినావు? నేనంటే చేసేదాన్ని అట్లా దానికోసం. నువ్వు మళ్ళీ మడ్డ పెట్టినా మేజర్. నేను ఏంది ఇప్పుడు కాదే నీకు సంవత్సరం కిందటనే చెప్పినా. నువ్వు నిద్ర మాతలు మింగి సచ్చినప్పుడే నేను చెప్పినా వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే. నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు, నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు. నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు ఇంకా అమ్మ పువ్వులైనప్పుడు తెలుసు ఒకటి చేయదు. నా యాది బేట తిరుగుతురా లంచ తెలుసా నీకు? నువ్వు మాటకంటే లంచా నాకు. అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి. అమ్మ పువ్వు మనకి ఈ కోపాలు ఉన్నాయి బా. అమ్మ పువ్వుందా? నువ్వు ఏమన్నా మాట్లాడు. ఇప్పుడు నేను లంచా అనేది నువ్వు చూడలే. నన్ను లంచా నాకు. మళ్ళీ నా అమ్మ పువ్వు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పువ్వు నేనే కావాలంటున్నావు అదే. నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పువ్వు నాకు మూతులు వచ్చాయి. తల్లి నాకు అర్థం ఓడి తెల్లో ఓడి మోదెల్లో నీ అమ్మ కొంప అందరు పుర్రమంది ఐదు వస్తారు లంచి బా. నీ అమ్మ నీకే పిల్లచారు. నా అమ్మ పువ్వు పక్కనిల్లే. నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు. నీ అమ్మ పువ్వు పక్కనిల్లే. నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా? నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు మేము నాకు బా? ఈ కొద్దిగా ఆలోచించు, బాగా ఆలోచించి ఇట పనేమో నాకు ఇప్పుడు వద్దులేమా, నేను హాస్టల్ పోతాను ఈస్టల్ పోతాను యాదోటి చెప్పుకొని సావు. నేను యాదో చెప్పుకొని సచ్చినా మా అమ్మలు ఏం వద్దులేమ్మా, ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా, ఇప్పుడేం ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు, ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే. మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మీ అమ్మ. ఎవడైనా మీ అమ్మ చూసింది నా అమ్మ పువ్వు నా చరిత్ర అంతా చదివి మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే. నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం ఉండాలని. అమ్మ పువ్వు నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నా. అమ్మ పువ్వు నేను తీసుకొని ఏడ చూసుకోలేదు నేను. నాకు అర్థం కాదు. నీ అమ్మ పువ్వు మట్టంత ఏజ్ కూడా లేదు, నీకు లేదు నాకు లేదు. నీ అమ్మ పువ్వు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు కూర్చొని కొడతారు. నీ తల్లి నీకే చెప్తాను చూడు. నా యాద పెళ్లికి ఒప్పుకో. నా నేను పోలీసులకు ఫోన్ చేసి సార్ బాలకాను ఏంటంటే పెళ్లి చేస్తాను సార్, నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే, నేను యాదవ్ చేసుకుంటాలే. అమ్మ పువ్వు అడిగి షెడ్ దెంగినాను అనుకో, నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంకొని పోవచ్చు. నేను ఏదో నీకు ఎట్టో కన్నా నేను చేస్తాంటలే. నువ్వు అని అమ్మ పువ్వు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు? నీకు అర్థం అవుతుంది. నేను అందుకే నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నేను ఊరు విడిచిపెట్టి పోయినది ఎందుకని గుత్త తెంగించుకున్నా. నేను అందుకే ఊరు విడిచిపెట్టి పోయేది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి హలో. అందుకే నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నెమ్మప్పుకు అన్నేళ్ళు అక్కడనే గుత్త తెంగించుకున్నా. నెమ్మప్పుకు ఈ సొంత ఊరు కాదనుకున్నా నేను. నీ అమ్మందంగా ఇప్పుడు నా కొంపలలో ఇవ్వలేడు నీకు. అందుకే నేను ఇక్కడ చచ్చినా. అట్టన్నా నన్ను మనశాంతిగా ఉండాలివా, మనశాంతిగా ఉండనివా నీ అమ్మందంగా నువ్వు? నేనే మనశాంతి, నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు.
నీ అమ్మ పూకులకి నమ్మాట ఏంది మే నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకుల లవ్వు నేను మీరు మధ్యాహ్నం మీరు వదిలేసినా, చేసే ఎప్పుడు నన్ను వదిలేసినావో? ఈ వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే, అవి సిన్సర్ కాదే. నీ అమ్మకు అన్ని అట్రాక్షన్ నీకు ఏమందానికి అర్థం వాళ్ళ నెత్తి బిందులోకి వచ్చే నమ్మప్పుకు ఒక్కొక్క లంజకుడు ఒక్కొక్క లంజమ్ముండి ఈ సిబెట్టి తెంగుతారు. నీ వాడు